గత కొన్ని రోజులుగా భైంసా పట్టణంలోని దేవాలయాల్లో ప్రత్యేకంగా శనివారాలే చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ స్థానికంగా పలు ఆలయాలతో పాటు ఓ వైన్ షాప్లో సైతం విజయ్ షిండే అశోక్ చోరీకి పాల్పడ్డాడని తెలిపారు. అతడి స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ కాగా ప్రస్తుతం భార్యతో కలిసి మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా బలరాంపూర్ గ్రామంలో నివాసముంటున్నాడని అన్నారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించామని, అతడిపై గతంలోనే పలు కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. అతని వద్ద నుంచి 3 కిలోల 150 గ్రాముల వెండి, 3 మాసాల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. దీనికి సహకరించిన భార్య, వెండి వ్యాపారిపై కేసులు నమోదు చేశామన్నారు. ఈ కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల అభినందించారు. దీనివల్ల భార్య కూడా బాగా గొడవలు అవుతూ ఉన్నాయి. అయితే ఇతను ఒక హ్యాబిచువల్ అఫెండర్, ఇదివరకు కూడా చేశాడు, మళ్ళీ చేస్తూ ఉన్నాడు. సో మనకి అంటే ఇతను చేస్తాడు అని ఏ రకమైన ఇన్ఫర్మేషన్ లేనప్పటికీ కూడా మన భైంసా టీం అందరూ కలిసి అవినాష్ ఐపీఎస్ ఆధ్వర్యంలో చాలా చక్కగా డిటెక్ట్ చేశారు. దీంట్లో మనము ఈ అమ్మవారి కిరీటం, బాలాజీ టెంపుల్ కిరీటం అండ్ పుస్తులు అండ్ ఈ కిరీటాలు ఇవన్నీ కూడా ఇంటాక్ట్ రికవర్ చేయడం జరిగింది. టోటల్ 3 కేజీల వెండి రికవర్ చేశాము అండ్ ఈ 3 మాసాలు గోల్డ్ రికవర్ చేశాము. సో దీన్ని చేయడానికి చాలా కష్టపడ్డ ఈ పోలీస్ టీం అందరినీ కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే మనం వాల్యూ తక్కువ ఉండొచ్చు, కానీ సెంటిమెంట్తో ముడిపడింది కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా నేను పేరున అభినందిస్తున్నా. ముఖ్యంగా ఎస్ఐ శ్రీనివాసు చాలా కష్టపడ్డాడు, చాలా తిరిగాడు అండ్ హిస్ టీమ్. ఇన్స్పెక్టర్ గోపి కూడా మంచిగా సూపర్వైజ్ చేశారు. డ్రైవింగ్ ఫోర్స్ వచ్చి మన అవినాష్ కుమార్ ఐపీఎస్, వీళ్ళందరూ కలిసి దీన్ని చేసినందుకు ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. మళ్ళొకసారి మనము ఈ అందరూ టెంపుల్